యేసు ప్రభువు చెప్తూ నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్తూ వచ్చాడు. ఎక్కడికి మార్గము? మోక్షపురికి మార్గము, పరలోకానికి మార్గము, జీవ మార్గము, దేవుని ఎదుర్కొనే మార్గము, దేవునితో ఉండే మార్గము. ఆయనే మార్గము అని చెప్తూ వచ్చినాడు. ఎందుకు ఆయనే మార్గం అని చెప్తూ వచ్చినాడంటే బైబిల్ చెప్తుంది, మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయినారు కనుక మానవుడు ఏ మహిమనైతే కోల్పోయిన వాడుగా ఉంటున్నాడో తిరిగి ఆ మహిమను మానవుడికి ఇవ్వటానికి ఆయన ఆ దేవుడే అనగా ఈ సమస్త లోకమును కలుగు చేసిన దేవుడు మానవుడుగా ఈ భూమికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ వచ్చిన దేవుడు ఇదిగో నేను పరలోకమును దిగి వచ్చినాను, మనం పరలోకం వెళ్ళటానికి ఆయన ద్వారానే అనే మార్గాన్ని, ఆయనే మార్గం మాటను తెలియజేస్తూ వచ్చినాడు. ఆయన వచ్చి ఏం చేశాడు అని మీరు అడగవచ్చు. అవును, దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి పాపములో పతనమై నరకానికి పరుగు తీస్తున్న మానవాళిని వారి పాపములను విమోచించి వారిని పరిశుద్ధపరిచి ఆయన ఉన్నటువంటి స్థలములో మనము కూడా ఉండాలని మన నిమిత్తమై మన పాప క్షమాపణ కొరకై మన కొరకు ఆయన ప్రాయశ్చిత్త బలైన వాడిగా ఉంటున్నాడు. బైబిల్ చెప్తుంది, పాపం పరిహరింపడాలంటే రక్తము చిందించబడాలి. రక్త ప్రోక్షణ జరుగుతుండగా పాపములకు క్షమాపణ లేదు కనుక ఆ రక్తము మానవునిపై ఉండాలి, పవిత్రమై ఉండాలి, ఇష్టపూర్వకంగా చిందించబడిన ఉండాలి. ప్రపంచంలోని ఏ గ్రంథమును వెతికినప్పటికీ కూడా ఇటువంటి పరిశుద్ధమైన రక్తము, పరిశుద్ధమైన మానవుడు, పరిశుద్ధంగా ఉన్న ఆయన ఇష్టపూర్వకంగా ఈ భూమి మీద రక్తము చెందిన అనుభవాన్ని ఎక్కడ కనిపించదు. యేసు క్రీస్తు ఒక్కడే ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో పాపరహితుడిగా జీవించి దేవుని చిత్తానుసారముగా కలవరి శిలువలో ఆయన పరిశుద్ధ రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మానవాళి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము చేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ రక్తములో ప్రాణమున్నది, ఆ ప్రాణము మన యొక్క పాపమును పరిహరించేదిగా ఉంటున్నది. ఈ సత్యాన్ని ఎవరైతే అంగీకరించి ఈ సత్యం ఎవరైతే నమ్ముతారో ఆ రక్తము వారి పాపములు కడిగి వారిని పరిశుద్ధపరచి వారికి ఆ దేవుని మహిమను, ఆ మార్గమును తెలియజేసి ఉంటుంది. అప్పుడు ఆ మార్గంలో ప్రవేశించిన వారికి నెమ్మది కలుగుతున్నది. అందుకే యేసు చెప్పిన మాట ఏంటంటే నేనే మార్గమును, మేలు కలిగే మార్గము, మీకు నెమ్మదినిచ్చేటువంటి మార్గము. అంతేకాదు ప్రియులారా, ఇంకో మాట చెప్తుంది బైబిల్, నేను మధ్యవర్తి అని చెప్తూ వచ్చాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసు క్రీస్తు అని చెప్పబడుతుంది. ఒక ప్రవక్త అంటున్నాడు, మా ఇద్దరి మీద చేయి వేయగలండి, మధ్యవర్తి మాకు లేడు. అంటే దేవునికి మానవుని మధ్యలో సమాధానం కలుగు చేయడానికి, సంధి చేయడానికి, అగ్రిమెంట్ చేయడానికి ఇద్దరు హస్తాలను పట్టుకొని ఇద్దరికి సమాధానాలు కలుగు చేసినటువంటి మానవుడు కానీ మరెవరు లేరు. కనుక ఆ దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడే మానవుడే వచ్చి మానవుల పక్షంగా కలవరసలో బలి అయి ఆ రక్తముతో తండ్రి దేవుని సన్నిధి ప్రవేశించి మానవుని మన పాపములకై ఆయన క్షమాపణ కలుగు చేసిన వాడిగా ఉంటున్నాడు. ఒక దిన నేను కూడా ఈ విధంగా చెప్తున్నప్పుడు తిరస్కరించిన వాడిని అయితే దేవుడిని దర్శించినప్పుడు నేను ఆయన మాట విధేయించినప్పుడు ఈనాడు ఈ రీతిగా మీ మధ్యకు వచ్చి ఆయన మాటను, ఆయన మార్గాన్ని మీకు తెలియజేయడానికై దేవుడిచ్చిన అవకాశం ఇది. ఎందుకంటే ఒకప్పుడు నెమ్మది లేదు, ఎక్కడ చూసినా నెమ్మది పరిస్థితుల్లో శాంతి లేక సమాధానం లేకుండా అనేక విధాలుగా శ్రమ అనుభవిస్తున్నటువంటి నేను కూడా ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తూ వచ్చానో, ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తూ వచ్చానో, ఆ రక్తాన్ని ఆశ్రయించి ఆయన విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి ఆయన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి
ఆయన బిడ్డగా మార్చుకొని ఈ ప్రాంతం నుండి ప్రజల కొరకై ఆయన మిమ్మల్ని అందరినీ ప్రేమించిన వాడిగా ఉంటున్నాడు. మనందరినీ ప్రేమించిన వాడిగా ఉంటున్నాడు. నన్ను ప్రేమించాడు, మిమ్మల్ని ప్రేమించాడు, మానవులందరినీ దేవుడు ప్రేమించి ఆయన ప్రేమను ఏ విధంగా తెలియజేస్తూ వచ్చాడంటే, ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా 33 సంవత్సరాలు జీవించి ఏ పాపము లేని వాడిగా ఉండి ఆ కలవరి శిలువలో ఆ 3 మేకల ఆధారంతో ఆకాశంలో భూమికి మధ్య వేలబడుతూ ఆయన రక్తమంతా ఆ కలవరి శిలువలో కార్చి అక్కడ నుంచి ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ మానవుడా, ఇదిగో నిన్ను ప్రేమించి నీ పాప ప్రాయశ్చిత్తమై నీ యొక్క పాపం క్షమించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను బిడ్డగా చేసుకోవడానికి ఇదిగో నీ కలవరి శిలువలో నీ నిమిత్తము నేను ప్రాణం పెడుతున్నానని ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు సమాధి చేయబడి 3వ దినం పునరుద్ధరణైన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సజీవుడు. ఆయనతో చేయబడిన ఈ దేహము మట్టిలో గడుస్తుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని ఎదురు పోతుంది. ఈ శరీరంలో ఉన్నంత కాలము ఆ ఆత్మ ఆయన ఎరిగి ఆయన రక్తమును ఆశ్రయించి ఆ పాప క్షమాపణ పొందితే ఆయన నుండి పరలోకంలో ఆ పరిశుద్ధ పట్టణములో మన అందరం కూడా నిత్యత్వంలో యుగ యుగములు ఆ రీతిగా దేవునితో ఆనందముగా సంతోషంగా ఉండడానికి ఆ పరలోక మార్గాన్ని తెలియజేయడానికి ఆ పరలోకాన్ని మనకి ఇవ్వడానికి ఆయన శిలువలో బలి అయిన వాడిగా ఉంటున్నాడు. ఎవరైతే ఈ సత్యాన్ని అంగీకరించరో, ఎవరైతే దూరంగా ఉంటారో, ఎవరైతే వారి పాపంలో నుండి ఈ లోకాన్ని విడిచిపెడతారో వారు నరకంలో వేయబడతారని బైబిల్ చెప్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము అది యుగ యుగములు అట్లా కాలుతూ ఉండవలసిందే. ఓ సహోదరా, ఓ సహోదరి, ఈ సాయంకాల సమయంలో శబ్ద తరంగముల ద్వారా మీకు వినిపిస్తున్న ఈ మాటలు మీరు విని మీ హృదయంలో చేర్చుకొని మీ పదవులతో మీరు ఒప్పుకున్నట్లయితే, యేసు ప్రభువా నా పాపముల కడుగు, నా పాపముల కొరకై కలవరి శిలువలో మీరు రక్తము కార్చని ఇంటూ వచ్చాను, నాకు ఆ మార్గం కావాలి, నాకు ఆ పాప క్షమాపణ కావాలని ఓ చిన్న ప్రార్థన మీరు చేసినట్లయితే ఇప్పుడే దేవుడు మిమ్మల్ని క్షమించి ఆయన వెంటనే మార్చుకొని ఆ పరిశుద్ధ పట్టణానికి అర్హులుగా ఆ పర్లోక పట్టణం పౌరులుగా చేస్తూ ఉంటున్నాడు. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా సరే ఈ రీతిగా మీకు ఆ పాప క్షమాపణ, ఆ మార్గము, ఆ మోక్షం కావాలనుకుంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో యేసుక్రీస్తు శిలువ రక్త ప్రోక్షణతోటి దేవా శ్రీరామనగర్ కాలనీలోని మీరు ప్రేమించిన మీ ప్రజల మధ్యలో వారి యొక్క వీధుల్లోనికి వచ్చి వారి గృహాల ముందు ప్రభువా మీ ప్రేమను బట్టి ప్రకటించిన మాటలకు ప్రభువా మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా ఇంట్లో వచ్చారో వాళ్ళ మీరు కార్యం జరిగించండి. మీ ఆత్మ ద్వారా వారిని దర్శించండి ప్రభువా. వారిని క్షమించి వారిని పరిశుద్ధపరిచి వారికి నెమ్మదిని కలుగజేసి మీరే మహిమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా ఈ ప్రాంతంలో నుండి పేద ప్రజలకై ప్రార్థిస్తున్నాం. నైనా సహాయం చేయండి. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎవరి అవసరాలు అక్కడ తీరుస్తున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా రోగులను స్వస్థపరచండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకొని ఓ ప్రభువా మా దేవా ఈ ప్రాంతంలో మీరు మహిమపరచబడినట్లుగా మీ కార్యాలు జరిగించి మీరే మహిమని మీ ముందుకు మాకు తోడుగా ఉండమని మా కొరకు త్వరగా తిరిగి రానున్న నజరుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే, పాపుల రక్షకుడు యేసు ప్రభు వారికే. హల్లెలూయా.